హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి ఎపిసోడ్లో తెనాలి రామకృష్ణ హాస్య కథల సిరీస్లో ఒక కథ చెప్పుకుందాము. పొద్దున్నే రాయలవారి సభలో రాయలవారు దిగాలుగా కూర్చుంటారు. రామకృష్ణ అడుగుతాడనమాట, ఏమైంది ప్రభు అలా దిగాలుగా ఉన్నారంటే, ఏమిటోనయ్యా పొద్దున్నే ఒక కళ వచ్చింది, సుందరమైన భవనం, మంచి చిత్రకళలతో కూడిన ఉన్నది, తర్వాత మంచి పూలతో ఉద్యానవనము అంతా బాగుంది. కానీ నేను ఆ భవనంలో ఏమిటో వెతుకుతున్నా అంట, నేను లాస్ట్ అయిపోయాను, నన్ను కోల్పోయాను అని అంటారు. అప్పుడు ఒక లోబి ఏమంటాడంటే, తన ధన ప్రాప్తి చేసుకోవచ్చని, మహారాజా మీరు వెంటనే అలాంటి సుందరమైన భవనాన్ని వెంటనే మీరు కట్టిస్తే ఆ కళ మీకు పూర్తవుతుంది. ఆ భవనంలో ఉంటే మీకు ఆ కళ తర్వాత ఏం జరిగిందో, మీరు మేల్కొన్న తర్వాత ఏం జరిగిందో ఆ కళ మీకు పూర్తవుతుందంటే, రాజుగారు సరే అని అతనికి ధనం ఇచ్చి ఒక 2-3 రోజులకి అడుగుతూ ఉంటారనమాట. అయితే ఎంతకీ ఆ భవనము పూర్తి కాదు. అయితే తెనాలి రామలింగయ్య గారు ఒక ఉపాయం పన్నుతారనమాట. ఒకరోజు సభకి ఒక అతను వచ్చి అతను ఏమంటాడంటే, మహారాజా నాకు ఒక కళ వచ్చింది, అందులో మా అమ్మగారిని నా భార్యని మహారాజు గారు మీరు తర్వాత మీ అసిస్టెంట్ ఒక అతను కలిసి చంపేశారు, అందుకని మీకు శిక్షని విధించాలి అని అంటాడు. అంటే రాయలవారు ఆశ్చర్యపోతారు, అదేంటి నీకేదో కళ వస్తే అందులో మేమిద్దరం వచ్చి చంపాము, మాకు శిక్ష పడటం ఏంటి, ఇదంతా అన్యాయంగా ఉంది, అబ్సర్డ్గా ఉంది అంటే, అప్పుడు తెనాలి రామకృష్ణ లేచి, మహారాజా మీకు వచ్చిన కళని ఒక సుందరమైన భవనంలో మీరు దేన్నో వెతుకుతున్న స్వప్నాన్ని మీరు పూర్తి చేసుకోవాలని మీరు ఒక కొత్త భవనమే కట్టిస్తున్నారు. మరి ఇతనికి వచ్చిన కళలో నిజాయితీ ఉంది కదా, అంటే అది సమంజసమే కదా అంటే, అప్పుడు రాయలవారికి అర్థమవుతుంది అనమాట. సో అయితే మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, మనకి కళలు వచ్చినా కూడా అవి మంచి కళలు అయితే ఓకే, అసంపూర్ణమైన కళల వెంబడబడి మనని పోగొట్టుకోకూడదు అని మోరల్ ఆఫ్ ది స్టోరీ. సో ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.